తెలంగాణలో మరో హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. ఎన్నికల సమయంలో ఏదైతే మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామంటూ హామీ ఇచ్చిందో, ఆ హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చలు కూడా జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క అమ్మాయికి స్కూటీ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేసేందుకు కూడా ఇప్పుడు కాయిన్స్ మూవ్ చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి మొత్తం 300 కోట్లు అవసరమయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా అటు ప్రభుత్వం నుంచి తెలుస్తున్న విషయం. దీనికి సంబంధించి కేంద్రం నుంచి ప్రతి స్కూటీ పైన 50,000 వరకు సబ్సిడీ కూడా వస్తుంది. మిగిలిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాలని అటు రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే ఎవరిని అర్హులుగా తీసుకుంటారో అనే విషయంలో ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో అయితే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి స్కూటీ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్కూటీ ఇస్తారా, లేదంటే ఇంటర్ చదువుకునే అమ్మాయిలకి స్కూటీలు ఇస్తారా, లేదంటే తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉందో వాళ్ళకే బిలో పావర్టీ లైన్ని ప్రాతిపదికన తీసుకొని వాళ్ళకు మాత్రమే స్కూటీలు ఇస్తారా అనే విషయంలో ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ నెలకొంది. ఎవరిని అర్హులుగా తీసుకోవాలి అనే విషయంలో కూడా అటు అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్న పరిస్థితి. అయితే ఈ చర్చల తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇప్పటికే 2 హామీలను కూడా అమలు చేసింది. అటు ఫ్రీ బస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇట్లా వరుసగా ఇచ్చిన హామీలన్నింటినీ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చింది, వాటిని వరుసగా అమలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు స్కూటీలు కూడా ప్రతి ఒక్కరికి, అంటే మహిళలకి 18 ఏళ్ళు నిండిన మహిళలకు కూడా స్కూటీలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. త్వరలోనే ఎవరు అర్హులు, దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరెవరు దీనికి అర్హులుగా వర్తించబడతారు, ఎవరెవరికి స్కూటీలు వస్తాయనే విషయాన్ని అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.